మహిళా సాధికారత లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మంగళవారం బ్యాంక్ ఉద్యోగినులు స్వయంగా తమ జీతంలో కొంత ఆర్థిక సహాయంతో పలు వస్తువుల్ని మహిళా ప్రాంగణంలోని సఖీ నివాస కేంద్రానికి అందజేశారు. అడిషనల్ ఎస్పీ క్రైమ్ సుప్రజ, బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ బంగారు రాజు, సఖీ ప్రాంగణం కౌన్సిలర్ ఐసీడీఎస్ పీడీ ప్రసూన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో తమని భాగస్వాములు చేయడం పట్ల బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, గుంటూరు జిల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, మెయిన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ శాలరీ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh rupees వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని మన మహిళా ప్రాంగణంలో వేరియస్ వింగ్స్కి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి నన్ను ఇన్వైట్ చేసి నా ద్వారా జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు సాధికారత కోసం సాటి మహిళలు తోడుగా నీడగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆర్ఫనేజ్ హోమ్కి కానీ, తర్వాత వర్క్ అట్ హోమ్ కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి 1 lakh అరౌండ్ ఫర్నిచర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, తర్వాత వాటర్ డిస్పెన్సర్స్, కాట్స్ విత్ బెడ్, ఇలాంటివన్నీ కూడా వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మహిళా ప్రాంగణంలో ఉన్న పీడీ గారికి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లల యూటిలైజేషన్ కోసం. సో ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. ఇలా మహిళలందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి సాటి మహిళకి కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ గుంటూరు జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్లో ఉన్నటువంటి అందరి ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వేరు విధాలుగా వాళ్ళ ఆర్ఫెన్స్ కానీ, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ, స్కూల్ ఎయిడ్ హోమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఒక టెంపరీ షెల్టర్గా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కోర్సులు నేర్చుకుని వాళ్ళ ఓన్గా బయట ప్రపంచంలో వాళ్ళ ఓన్గా నిలబడడానికి చేయూత నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ ఏమన్నా ఉంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి మా స్టాఫ్కి చెప్పిన మినిమం నీడ్స్ ఏయో కొద్దిగా, అంటే అన్ని రకాలుగా అన్నీ మేము ప్రపోజ్ చేయలేకపోయాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఇప్పుడు ఇది మా సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి ప్రతి సంవత్సరం మేము తర్వాత కూడా దీనికి ప్రోత్సాహం అందించవలసిందిగా ఎవరున్నా కానీ మేము చూస్తాం. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఇప్పుడు మాత్రం ఇది మా స్టాఫ్, ఉమెన్ స్టాఫ్ ద్వారా అందించేది. వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్స్, పరుపులు, వాటర్ డిస్పెన్సర్స్, చైర్స్, క్లాస్ రూమ్స్కి కావాల్సినటువంటి చైర్స్ అందిస్తున్నాం. దీనికి మాదేమీ లేదు, అంతా ఉమెన్ ఎంప్లాయీస్దే.